హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ శ్రీకాంత్. ఈరోజు మీకు టీబీ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. మామూలుగా ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి అనేది ఊపిరితిత్తులకి లేదా ఊపిరితిత్తులు కాకుండా వేరే భాగాలకి, దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. ఈ రెండు రకాలుగా ఉంటుంది. సో పల్మనరీ టీబీని తెమడ పరీక్ష చేసి రకరకాల పరీక్షల ద్వారా గుర్తించడం తేలిక, లేదా ఎక్స్రే చేసి కానీ సిటీ స్కాన్ చేసి కానీ గుర్తుపట్టచ్చు. కానీ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అనేది చాలాసార్లు గుర్తించడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళల్లో క్లినీషియన్ అంటే ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ లక్షణాలను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ పెడుతుంటారు, ఒక ఎవిడెన్స్ లేకుండా. కానీ ఆయనకు తెలుసు, చాలామందిని అలా ట్రీట్ చేసి ఉంటారు, మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త టెస్ట్ వచ్చింది, అదే సైట్ టీబీ టెస్ట్. ఇది లేటెంట్ టీబీని చాలా యాక్యురేట్గా డిటెక్ట్ చేస్తుంది. అది కూడా చాలా సింపుల్ స్కిన్ టెస్ట్తో. అండ్ ఈ టెస్ట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచితంగా మన ప్రజలకే అందించబోతున్నాయి. హైదరాబాద్లో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ టెస్ట్ జరుగుతుంది. ఎవరు చేయించుకోవాలి ఈ టెస్ట్? మీ ఇంట్లో ఆల్రెడీ ఎవరికైనా టీబీ ఉండింది అంటే చికిత్స చేయించుకుంటున్నారు, లేదా కొంతకాలం క్రితం చేయించుకున్నారు. ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు ఎవరైనా టీబీ ఉంది అని డౌట్ పడుతున్నారు, లేదో వెయిట్ పెరగట్లేదు, సాయంత్రం పూట జ్వరం వస్తుంది, కానీ డిసీజ్ ఉందో లేదో తెలియట్లేదు, ఎన్ని టెస్టులు చేసినా నార్మల్ వస్తుంది, అలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు. లేదా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉన్నవాళ్ళు. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి గర్భసంచిలో టీబీ ఉంటుంది, కానీ ఆ బయాప్సీలో కానీ వేరే టెస్ట్లో కానీ తెలియదు. ల్యాప్రోస్కోపీలో కూడా చాలామందికి టీబీ ఉన్నా కూడా టీబీ లేనట్టుగానే తెలుస్తుంది, లేదా టెస్ట్ రిపోర్ట్స్లో నెగిటివ్ వస్తుంది. లేదు జాయింట్ పెయిన్స్, చాలా రోజుల నుంచి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ జాయింట్లో టీబీ ఉన్నట్టుగా ఆర్థోపెడిషన్ గుర్తుపట్టలేకపోవచ్చు, లేదా స్పైన్లో ఉన్నప్పుడు గుర్తుపట్టలేకపోవచ్చు. కొన్నిసార్లు ఊపిరితిత్తులలో పొరల పైన ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు, ఆ రిపోర్ట్ అన్నిసార్లు పాజిటివ్ రావాలని లేదు. సో కొన్నిసార్లు స్కిన్ డిసీజెస్ ఉంటాయి. కొన్ని స్కిన్ డిసీజెస్ ఎన్ని ట్రీట్మెంట్లకు కూడా అవి మానవు. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, ఏ ఇన్ఫెక్షన్ కాదు, కానీ అది ఏ ఇన్ఫెక్షన్ గుర్తుపడడం కూడా డాక్టర్లకు కొన్నిసార్లు కష్టమవుతుంది. కానీ మన దేశంలో చాలా డిసీజెస్ అంటే గుర్తుపట్టలేకుండా ఉండే కారణాలకి టీబీ ముఖ్య కారణం. అలా అని టీబీ ట్రీట్మెంట్ పెట్టలేరు, ఎందుకంటే అది 6 నెలల పాటు తీసుకోవాలి. పేషెంట్స్ కూడా 6 నెలల పాటు టీబీ ఉందో లేదో తెలియకుండా మందులు తినాలంటే తినమని డాక్టర్లు చెప్పినా తినరు. కొన్నిసార్లు ఆఫ్థాల్మాలజీలో కంట్లో టీబీ వస్తే గుర్తుపట్టడానికి సరి అయిన టెస్ట్ లేదు. కానీ ఈ సైట్ టీబీ టెస్ట్ అనేది ఇలా గుర్తుపట్టలేకుండా ఉన్న అన్ని రకాల టీబీ డిసీజెస్కి ఇదొక వరం అని చెప్పాలి. నేను టీబీలో 14 సంవత్సరాలు పనిచేశాను. సిమ్టమ్ నుండి టెస్ట్ చేస్తే తెలియకపోతే అలాంటి వాళ్ళు సైట్ టీబీ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళని యాక్టివ్ టీబీ కేసు కింద కన్సిడర్ చేసి ఫుల్ ట్రీట్మెంట్ పెడితే డెఫినెట్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఈ టెస్ట్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హైదరాబాద్లో ఫ్రీగా చేస్తున్నారు. మరింత సమాచారం కావాలంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన నెంబర్ ఉంది కదా, దానికి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్తే మీకు ఫ్రీగా టెస్ట్ చేస్తారో నేను అడ్రస్ మీకు చెప్తాను. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో వాళ్ళలో 17 to 30% ఇన్సిడెన్స్ టీబీ వల్ల అని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. కానీ టెస్ట్ చేయడానికి ప్రాపర్ శాంపుల్ ఉండాలి. ఎండోమెట్రియంలో టీబీ కనిపిస్తే అంటే సిబినాట్ అనే ఒక టెస్ట్ ఉంది, లేదా DNA PCR టెస్ట్లు ఉంటాయి, దాంట్లో ప్రూవ్ అయితేనే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కానీ ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఉందని తెలియదు. అలానే కొందరికి ఎగ్స్ ప్రొడ్యూస్ కావు. ఎగ్స్ ఎందుకు ప్రొడ్యూస్ కావట్లేదో తెలియడానికి ఏ స్టడీస్ లేవు. కొందరికి హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్లో వాపు వస్తుంది, అది ఎందుకు వచ్చిందో టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, కానీ ట్యూబ్లో మాత్రం ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో టీబీ అనేది ఎంత విచిత్రమైనదంటే ఊపిరితిత్తులలో తెమడలో గుర్తించడం ఎంత తేలికనో ఊపిరితిత్తులు కాకుండా వేరే భాగంలో వచ్చినప్పుడు గుర్తించడం అంత కష్టం. సో ఈ సైట్ టీబీ టెస్ట్ని ఎవరెవరైతే టీబీ సిమ్టమ్స్తో బాధపడుతున్నారో, లేదా ఆల్రెడీ మీ ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ మీకు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో, లేదా లేటెంట్ టీబీ అంటే యాక్టివ్ డిసీజ్ కాదు కానీ శరీరంలో ఉంటుంది. మన దేశంలో 40% మందికి ఉంది, కానీ ఆ 40% మందిలో వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళు టీబీ డిసీజ్ బారిన పడే అవకాశం ఉంది. అటువంటి వారిని ముందే గుర్తిస్తే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఉంది.
లేదా యాక్టివ్ డిసీజ్ని మనం కనుక్కోగలిగితే టీబీని మన దేశం నుంచి పారదోరొచ్చు. దీనికి అందరూ సహకరించండి. టీబీ టెస్ట్ అనేది ఒకటి వచ్చింది, అది మీకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి. మరింత సమాచారానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.